లేడీ డాన్సర్ కు బన్నీ సపోర్ట్, జానీ మాస్టర్ బాధితురాలికి అగ్ర హీరో అండ. గీతా ఆర్ట్స్ ప్రతి సినిమాలో అవకాశం ఉంటుందని ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన మద్దతు. మొన్న ప్రెస్ మీట్ లోను కీలక విషయం చెప్పిన ఝాన్సీ. తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి మంచి కోరుకునే వారిలో బన్నీ ఒకరు. ప్రశంసల వర్షం కురిపిస్తున్న పుష్ప ఫ్యాన్స్. సో మొత్తం మీద జానీ మాస్టర్ ఆగడాలు తాళలేక ఆ మహిళ రోడ్డునెక్కి అటు మా అసోసియేషన్, డాన్స్ అసోసియేషన్తో పాటుగా అటు పోలీస్ కంప్లైంట్ చేసి నార్సింగి పోలీసు ఇప్పటికే ఆయన మీద ఆ రేప్ కేసు కూడా నమోదు చేశారు. ఒక ఆడియో కూడా కలకలం రేపుతోంది. ఆ డాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జానీ మాస్టరు ఈ వ్యవహారంలో ఇరుక్కోవడంతో ఎవరు మాట్లాడొద్దు, ఎవరైనా మాట్లాడితే మీద యాక్షన్ తీసుకుంటాం, మీ మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది, ఎవరు మాట్లాడదని చెప్పి ఒక జులుం చేపిస్తున్నారు. ఆ వాట్సాప్ గ్రూపులో ఒక ఆడియో కలకలం రేపుతోంది. అంటే జానీ మాస్టర్ తప్పుని ఇక్కడ మీరు చూడండి. నిన్న ఉదయాన్నే నేను చూస్తే కనుక జానీ మాస్టర్కి సంబంధించి ఒక లైంగికంగా, మాస్టర్ కాదు జానీ అయిన జానీకి సంబంధించి కేసు అయిన తర్వాత ఆ విషయం ఏ రకంగా వెలుగుతూ వస్తున్నాయంటే, ఒకటి ఆయన సినీ ప్రముఖులతోని చర్చలు నడిపిస్తున్నట్టు, ఆ బాధితురాలతోని చర్చలు జరిపించి ఇద్దరి మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తుంది. దేనికి రాజీ కుదురుస్తున్నావు? ఆ అమ్మాయి మైనర్గా ఉన్నప్పటి నుంచి కూడా తనపై లైంగికంగా దాడికి పాల్పడుతుంది. ఇక్కడ కొంతమంది మ్యూచువల్ అంటున్నారు. ఏం మ్యూచువల్? మైనర్ అమ్మాయి మీద దాడి చేయడం, మైనర్ అమ్మాయిని లైంగికంగా లోపరుచుకోవడం మ్యూచువల్ అవుతుందా? అది మ్యూచువల్ అవుతుందా? మ్యూచువల్ అంటే ఏంటి? ఇద్దరి పరస్పర అంగీకారం మేరకు వారిద్దరు కలిసి ఉన్నారు, ఇద్దరు కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేసినారని కొంతమంది చెప్తున్నారు. ఎస్ కావచ్చు. అయితే నేనేమంటున్నా అంటే 16 సంవత్సరాల వయసు నుంచి కూడా అమ్మాయిపై లైంగికంగా దాడికి పాల్పడుతున్నాడు, లైంగికంగా తను లోపరుచుకున్నాడు. అంటే ఒక మైనర్ అమ్మాయిని లోపరుచుకున్నందుకు ఏం కేసు పెట్టాలని, మీరు ఏ రకంగా శిక్షించాలి? నడి రోడ్డు మీద తీసుకొచ్చి ఆయనకు కొన్ని వార్తలు పెట్టి సెట్ అవుతాడేమో. అమ్మాయి మైనర్గా ఉంది కదా, ఆ అమ్మాయిని లోపరుచుకోవడం ఏంది? అక్కడ మ్యూచువల్ అంటారా దాన్ని? కనీసం ఆవిడకి ఆ స్థాయిలో ఇంకా మైండ్ మెచ్యూర్ కాలేదు, ఆమెకి ఇంకా ఏంటి అవగాహన రాకముందే అమ్మాయిని లోపరుచుకున్నాడు లైంగికంగా అన్నప్పుడు అది ఎట్లా మ్యూచువల్ అవుతుంది? రాజీ కుదుర్చే ప్రయత్నం సినీ ప్రముఖులు చేస్తారట. ఫస్ట్ వాళ్ళెవరు వాళ్ళని అందుకోవాలి. ఏంది ఆ అమ్మాయి అబ్బాయి కలిసి జానీ కలిసి అమ్మాయి మీద లైంగికంగా దాడి చేయడం కావచ్చు, అమ్మాయి పరువు తీయడం కావచ్చు, అమ్మాయికి ఆఫర్ లేకుండా చేయడం కావచ్చు, అమ్మాయిని ముస్లింలోకి మారమనడం కావచ్చు, పెళ్ళి ఆల్రెడీ పెళ్ళైనటువంటి జానీ మళ్ళీ పెళ్లి చేసుకుంటానని మోసం చేయడం కావచ్చు. ఇవన్నీ రకాలుగా ఆవిడని ఇబ్బంది పెట్టినా కూడా మీరు రాజీ చేసే ప్రయత్నం చేస్తున్నారంటే మీరు జానీని వెనుకేసుకొస్తున్నారనా? ఇటువంటి ఏం కాదు, మేము చేస్తూనే ఉంటాం, మా ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అని చెప్తున్నట్ట. ఎందుకు మీరు రాజు గురించే ప్రయత్నం చేస్తున్నారు? తర్వాత ఈ అమ్మాయికంట, ఆ బాధితురాలకి జానీ పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినాడు. ఒకసారి ఆమె గుడికి పోయి ఇంటికి వెళ్తుంటే మార్గ మధ్యలో కొంతమంది గుర్తులేని వ్యక్తులు ఆమెను వెంబడించి చుట్టుముట్టి బెదిరించారట జానీ పేరు చెప్పి. కట్ చేస్తే ఒకరోజు ఆవిడ ఒక సినిమా సాంగ్కు సంబంధించి జానీ వద్దన్నా కూడా ఆ కొరియోగ్రఫీ చేసి ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత, డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఆ సాంగ్ హిట్ అయిన తర్వాత ఆవిడ ఇంటి ముందు ఒక బొకే పెట్టుందంట, పూల బొకే వేలాడదీస్తుందంట ఈ డోర్కి. బయటకు వచ్చిన తర్వాత పూల బొకే ఉన్నటువంటి తీసి దానిలో లెటర్ చూస్తే కనుక నైస్ సాంగ్ బట్ బీ కేర్ఫుల్ అన్నాడంట. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ సాంగ్ బట్ బీ కేర్ఫుల్ అని చెప్పి హెచ్చరించిందంట. సో ఇటువంటి విషయాలు మొత్తం ఒక్కొక్కటి వెలుగు చూస్తున్న కొద్దీ జానీకి ఇంకా సపోర్ట్ చేస్తామని ఆలోచన చేసేటువంటి సినీ ప్రముఖులు కానీ లేకుంటే సినీ పెద్దలు కానీ మీ యొక్క ఆలోచనని, మీ యొక్క ఆ విషయాన్ని విరమించుకుంటే మంచిది. లేదనంటే ఇటువంటి ఎంకరేజ్ చేస్తూ పోతున్న కొద్దీ ఇటువంటి పనులు చేయాలని ఒక ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా మితిమీరిపోతారు, ఇంకా పెచ్చుమీరిపోతారు. సో మీ యొక్క ఆలోచన విరమించుకొని డెఫినెట్గా ఆ బాధితులు న్యాయం జరగాలంటే జానీకి శిక్ష పడాల్సిందే. ఎవరైనా అక్కడి నుంచే మార్పు రావాలి. లేదు జానీ సెలబ్రిటీగా ఉన్నాడు కదా, పెద్ద పెద్ద హీరోలకి కొరియోగ్రఫీ చేసిండు కదా అంటే అయితే కావచ్చు. పెద్ద కొరియోగ్రఫీ చేసినావు అని చెప్పి ఏది పడుతుంది చేస్తే వెళ్తుందా? క్విడ్ ప్రోకో అని కొంతమంది అన్నారు. అంటే ఆ అమ్మాయి యొక్క ఫర్దర్ ఫ్యూచర్ ప్లాన్స్ కోసం కూడా ఆ జానీతో ఆ రకంగా రిలేషన్షిప్ మెయింటైన్ చేసింది క్విడ్ ప్రోకో అంటున్నారు. క్విడ్ ప్రోకో కానీ ఏది కానీ ఆ అమ్మాయి మీద ఆ రకంగా జానీ చేయడం అనేది పెట్టి పరిస్థితుల్లో కూడా అది మనం సహించలేము. అది ఏమైనా కూడా హరాస్మెంట్ కిందకే వస్తుంది. చాలా క్లియర్గా సెక్షన్లు చెప్తున్నాయి, మా అసోసియేషన్ అదే చెప్తుంది. ఏదైనా అక్కడ ఎటువంటి యాక్టివిటీ ఉన్నా కూడా తనకి న్యాయం కావాలంటుంది. సరే అమ్మాయి కూడా ఏమంటుంది, నాకు జానీ మోసం చేసి నన్ను పెళ్లి చేసుకోమనో లేదంటే నన్ను తనతో పాటు ఉంచుకోవాలనో కాదు. అవి డిమాండ్ చేసేది ఒకటే, నాకు మాస్టర్ కార్డ్ ఇప్పించండి, నాకు న్యాయం చేకూర్చండి. ఏ పరంగా జానీ నన్ను వేధిస్తున్నాడు, ఏ సినిమాకి పోతే ఆ సినిమాకి అడ్డు తొలగి అక్కడికి పోయి ఆ సెట్ దగ్గరికి పోయి ఆమెను వేధించడమంట, ఆ డాన్సర్ని వేధించడమంట.
వేధించడమే కాకుండా ఆ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించడమంట సెట్స్ మీదనే. నిన్న మనం చూసినాం కదా వార్తల, ఆ అమ్మాయి క్యారీవ్యాన్లో ఎక్కువ ఉంటే బలవంతంగా క్యారీవ్యాన్లోకి చొచ్చుకు వెళ్ళి జిప్ తీసి బలవంతం చేసినట్టు ఆ అమ్మాయిని. ఇంత ఘోరం, ఇంత నీచమా? పలుమార్లు కొంతమంది ఆ జానీకి నచ్చజెప్పే ప్రయత్నం చేసిన, హెచ్చరించే ప్రయత్నం చేసిన జానీ వినలేదంట. నేను అనసూయ ట్వీట్ చేసిన, పుష్పలో సెట్స్లోనే ఆమె యొక్క టాలెంట్ చూసినా చాలా సూపర్ టాలెంటెడ్ పర్సన్ ఆవిడ, ఏమైనా కూడా ఆ బాధితురాలకి న్యాయం జరగాలి అని చెప్పి అనసూయ మాట్లాడుతున్నది. అంటే అంత టాలెంటెడ్ పర్సన్ని ఆయన ఏమంటాడట అంటే, పాప నిజంగా కొన్ని విషయాలు మనం డీప్గా పోతే బాధ అనిపిస్తుంది. ఆ అమ్మాయి అటువంటి టాలెంటెడ్ పర్సన్ కదా, వేరే చోటికి పోతే తనను మించిపోతుందనో, లేదనంటే తన నుంచి సైడ్ ట్రాక్, అంటే జానీని కలవకుండా సైడ్ ట్రాక్ అయిపోద్దనో ఒక బాధతో, ఒక దురాలోచనతోని జానీ ఆ అమ్మాయిని ఏం చేస్తున్నాడంటే, నా దగ్గరే పని చేయాలి, నన్ను పెళ్లి చేసుకోవాలి, మతం మారాలి, నువ్వు బయటికి ఇండస్ట్రీలో పని చేయొద్దిగా, క్లోజ్. ఆ అమ్మాయి ఏమంటుంది, నా కెరీర్ కావాలి నాకు, నువ్వు అసలు నా కెరీర్ నాకు కావాలి, నాకు మాస్టర్ కార్డ్ ఇప్పించాను, నాకు అడ్డుపడకుండా నా పని నేను చేసుకుంటూ పోతాను, నీకు మీ సపోర్ట్ అవసరం లేదంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఒక్కసారి మీరు పాస్ట్లో కనుక వెళ్తే ఆవిడని అసిస్టెంట్గా చేర్చుకోవడంలో జానీదే కీలక పాత్ర, ఆవిడ దగ్గర టాలెంట్ ఉందని చెప్పి జానీ తను అసిస్టెంట్గా చేర్చుకున్నాడు. తనకు తాను బలవంతంగా పోయి నేను దగ్గర పనిచేయాలని పోలేదు. జానీయే ఏకంగా ఒక షోలో, ప్రముఖ షోలో నువ్వు నా అసిస్టెంట్గా ఉండాలని చెప్పి జానీయే ప్రకటించిందట. ఇప్పుడు చూస్తే జానీ మాస్టర్ అంటే ఎవరు, జనసేన పార్టీలో మెంబర్గా ఉన్నాడు. జనసేన పార్టీ కూడా ఇన్ఫ్యాక్ట్ చాలా తెలివిగా ఏం చేసిందనంటే, ఆయన నుంచి పార్టీని సస్పెండ్ చేస్తున్నామని చెప్పలే, పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని హెచ్చరించిందట. ఆయన సస్పెండ్ చేసిన పనికి మేము ఆయనని తొలగిస్తున్నామని ఎక్కడ చెప్పాలి, కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చెప్పి ఒక చిన్న నోట్ రిలీజ్ చేసింది. ఆయన జనసేన కాబట్టి ఇప్పుడు బన్నీని లైన్ బెటర్ తీసుకొచ్చి బన్నీ అల్లు అర్జున్ వరకు సపోర్ట్ ఇస్తున్న, బాధితులకు సపోర్ట్ ఇస్తున్నట్ట. గీతా ఆర్ట్స్లో జరిగే ప్రతి సినిమాకి నువ్వు కొరియోగ్రాఫర్గా ఉంటావని చెప్పి ఆ అమ్మాయికి హామీ ఇచ్చిందంట. టాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల వ్యవహారంలో ఇండస్ట్రీలో దుమారం రేపుతోంది. ఆయన దగ్గర పనిచేసే అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్పై జానీ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ చూస్తే ఈ సెక్షన్లు ఏవైతే ఉన్నాయో 376, 323, 506, ఈ సెక్షన్లో 376 అనేదాన్ని ఎట్టి పరిస్థితుల్లో రాజీ కుదుర్చలేము. అది రాజీ కుదిర్చే సెక్షన్ కాదది. వన్స్ కంప్లైంట్ ఫైల్ చేసిరనంటే ఆ సెక్షన్ ప్రకారంగా కంపల్సరీగా విచారణ చేయాల్సిందే, ఆధారాలు సమకూర్చాల్సిందే, ఎవరి తప్పు ఎవరి తప్పు అని తేల్చాల్సిందే. అవసరమైతే పోలీసులు ఆ అమ్మాయి తప్పు, ఒకవేళ రేప్ అటెంప్ట్ జరిగింది కానీ రేప్ జరగలేదని సర్టిఫై చేసినా, లేదంటే ఆ అమ్మాయిని లైంగికంగా వేధించాడు కానీ లైంగికంగా తనపై బలవంతంగా ఫిజికల్గా కమిట్ కాలేదనే విషయం తేల్చినా కూడా దీంట్లో కొంత, ఈ సెక్షన్లో కొంత శిక్ష తగ్గే అవకాశం ఉంటుంది కానీ దీంట్లో రాజీ పడే అవకాశం ఉండదు. సో కొంతమంది సినీ ప్రముఖులు ప్రయత్నం చేస్తున్నారు రాజీ పడేందుకు. సో అల్లు అర్జున్ అయితే ఆ అమ్మాయికి సపోర్ట్ ఇస్తాం, ఆ అమ్మాయి ఫ్యూచర్కి ఏం కాకుండా చూసుకుంటాం అని చెప్పి భరోసా ఇచ్చిండట. సో సినిమా ఇండస్ట్రీలు ఇవన్నీ చాలా నీచానికి ఒడిగడుతున్నాయి. ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీకి రావాలన్నా కూడా భయపడే పరిస్థితి, ముఖ్యంగా అమ్మాయిలు టాలెంట్ ఉన్నా కూడా తొక్కిపడేసి ఇటువంటి యాక్టివిటీస్కి వెళ్తే కానీ వాళ్ళని బయటికి తీసుకురావాలని పరిస్థితి. సినిమా ఇండస్ట్రీని కానీ ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనబడుతుంది. అది ఫోక్లో ఉన్నది, సినిమాలో ఉన్నది, ప్రతి చోట టాలెంట్ ఉన్న దగ్గర టాలెంట్ పనిచేయట్లేదు. టాలెంట్కి అమ్మాయిలకు, ముఖ్యంగా అబ్బాయిలకు కూడా కొంత ఆధిపత్యం ఉన్న వాళ్ళకో లేకుంటే వాళ్ళకి పట్టు సాధించిన వాళ్ళకో కాళ్ళ వేళ్ళబడి వాళ్ళకి నమస్కరించి కాళ్ళ పడితే తప్ప వాళ్ళకు కూడా అవకాశాలు లేవు. టాలెంట్ అనేది కేవలం ఒక నామమాత్రంగా ఉన్నటువంటి అవకాశమే తప్ప, ఒక అంశం మాత్రమే తప్ప అది ఎక్కడా కూడా పనిచేయట్లేదు. ప్రతి దాంట్లో ఉన్నది, ప్రతి దాంట్లో పాలిటిక్స్, ప్రతి దాంట్లో ఇక్కడ కాస్టింగ్ కావచ్చు, ముఖ్యంగా మీడియాలో, అది సినిమా కావచ్చు, ఇంకే దగ్గర కావచ్చు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.